బిఫోర్ మనం టైప్స్ చూసే ముందు హిస్టరీ, ఇంకోటి ఏంటిది ఆర్క్, ఈ రెండింటికి డిఫరెన్స్ చూద్దాం. మామూలుగా మీరు హిస్టరీ అంటే ఏం చెప్పారు? స్టడీ ఆఫ్ పాస్ట్. సో జనరల్గా ఏంటి హిస్టరీ అంటే స్టడీ ఆఫ్ పాస్ట్. మరి ఆర్కియాలజీ అంటే ఏంటి? అప్పుడు రెండు ఒకటేనా? ఆర్కియాలజీ హిస్టరీ సేమా? కాదు, హిస్టరీ వేరు ఆర్కియాలజీ వేరు, అందుకే రెండు పేర్లు ఉన్నాయి. ఒకటైతే ఒకటే పేరు ఉంటుంది కదా. సో రెండు స్టడీ ఆఫ్ పాస్ట్, ఇదైతే కరెక్ట్. హిస్టారియన్స్ కూడా దేని గురించి స్టడీ చేస్తారు? పాస్ట్ గురించి. ఆర్కియాలజిస్టులు కూడా దేని గురించి స్టడీ చేస్తారు? బట్ దెర్ ఇస్ అ థిన్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్. ఆ థిన్ ఏంటో చూద్దాం. హిస్టరీ అంటే ఏంటంటే హిస్టరీ స్టడీ ఆఫ్ పాస్టే, కానీ దేని ద్వారా పాస్ట్ గురించి తెలుసుకుంటారు. దాని ఏంటి? హిస్టరీ ఈజ్ స్టడీ ఆఫ్ పాస్ట్ త్రూ లిటరరీ సోర్సెస్. లిటరరీ సోర్సెస్ ఆర్ ఏమన్నా రాసుకోవచ్చు, రిటర్న్ సోర్స్. ఓకే, సో స్టడీ ఆఫ్ పాస్టే, కానీ పాస్ట్ గురించి ఎలా చదువుతారు వీళ్ళు, ఎలా తెలుసుకుంటారు? లిటరరీ సోర్స్, అరే బుక్స్, రిటర్న్ సోర్స్. సపోజ్ ఇప్పుడు మణికంఠ ఉన్నది, మణికంఠ డైరీ దొరికింది, అందులో మణికంఠ పాస్ట్ గురించి ఉంది, పాస్ట్ గురించి ఉంది, అదేమవుతుంది? హిస్టరీ. గోట్ ఇట్ రైట్. సో స్టడీయింగ్ ఆఫ్ పాస్ట్ త్రూ లిటరరీ సోర్స్. ఆ లిటరరీ సోర్స్ని ఏమనుకోవచ్చు? రిటర్న్ సోర్స్. అలా చదివేదాన్ని ఏమంటారు? హిస్టరీ అంటారు. సో దిస్ ఈజ్ ద జనరల్ డెఫినేషన్. హిస్టరీ అండ్ స్టడీ ఆఫ్ పాస్ట్ త్రూ వాట్? రిటర్న్ సోర్స్. దాన్ని ఏమంటారు? లిటరరీ సోర్స్ అన్న. లిటరరీ అంటే లిటరేచర్ రాసిన దాన్ని రిటర్న్ సోర్స్. ఓకే కదా, క్లియర్? రిటర్న్ సోర్స్. సో బుక్స్ గురించి, బుక్స్ ఎగ్జాంపుల్స్ రాసుకుందాం. ఎగ్జాంపుల్స్ రిటర్న్ సోర్స్ అంటే ఏమొస్తాయి? బుక్స్, మ్యానుస్క్రిప్ట్స్ రాయొచ్చా నేను? మ్యానుస్క్రిప్ట్స్ ఎగ్జాంపుల్, మ్యానుస్క్రిప్ట్స్. ఇంకోటి ఏంటిది? బుక్స్. ఇంకేమైనా ఉంటాయా? ఇన్స్క్రిప్షన్స్ కదా, గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడతాం. ఇన్స్క్రిప్షన్స్ కూడా రాసిందే, అవునా కదా? ఇన్స్క్రిప్షన్స్ కూడా రాసిందే. జనరల్గా ఈ డెఫినేషన్ ప్రకారం ఇన్స్క్రిప్షన్స్ కూడా ఎక్కడ రావాలి? రిటర్న్, అంతే కదా, ఇక్కడే ఉండాలి, అంతే కదా. రిటర్న్ రాసిందన్నీ అన్నా నేను. రిటర్న్ సోర్స్ అంటే రాసింది ప్రతిదీ, ఓకే కదా. కానీ ఎగ్జాంపుల్స్ ఏమేమి చెప్పా? నేను ఓన్లీ రెండే చెప్పా. ఏమేంటి? బుక్స్, మ్యానుస్క్రిప్ట్. ఇన్స్క్రిప్షన్స్ చెప్తా, అప్పుడు కరెక్టో కాదో డిస్కస్ చేద్దాం. ముందా రెండు. ఇప్పుడు ఆర్కియాలజిస్ట్ అంటే కూడా ఏంటి? స్టడీ ఆఫ్ పాస్ట్. వీళ్ళు పాస్ట్ గురించి తెలుసుకుంటారు. వీళ్ళు కూడా ఏం తెలుసుకుంటారు? పాస్ట్ గురించి. అయితే వీళ్ళు ఎలా అంటే, సపోజ్ నేను మణికంఠ వాళ్ళ ఇంటికి వెళ్ళా, ఓకే. సో మణికంఠ వాళ్ళ రూమ్కి వెళ్ళినప్పుడు నాకు మణికంఠ యూస్ చేసిన కొన్ని వస్తువులు దొరికాయి, ఓకే. మణికంఠ యూస్ చేసిన కొన్ని వస్తువులు దొరికాయి. సపోజ్ నాకు ఒక టెలిస్కోప్ దొరికింది, కంపాస్ దొరికింది. టెలిస్కోప్, కంపాస్, ఈ రెండింటి వల్ల ఏమనుకోవచ్చు? మణికంఠ పాస్ట్లో ఏం చేసి ఉండొచ్చు? తనకి స్టార్ స్టడీ చేయడం అంటే ఇష్టం అవ్వచ్చు, అవును కదా. సో నెక్స్ట్ ఇందాక చెప్పినప్పుడు ఫుట్బాల్ దొరికింది. మణికంఠకి ఏమి ఇష్టమై ఉండొచ్చు? ఫుట్బాల్ ఆడడం ఇష్టమై ఉండొచ్చు, అవునా కదా. ఇది కూడా స్టడీయింగ్ ఆఫ్ పాస్టే కదా, ఇది కూడా స్టడీయింగ్ ఆఫ్ పాస్ట్. కానీ వీళ్ళు రాసి, మణికంఠ ఎక్కడైనా రాశాడా నాకు ఫుట్బాల్ అంటే ఇష్టమని? మణికంఠ ఎక్కడైనా రాశాడా నాకు ఇలా స్టార్స్ అని? కానీ మనకు తెలిసింది కదా. ఎలా తెలిసింది? మణికంఠ యూజ్ చేసిన మెటీరియల్, థింగ్స్ అనుకోవచ్చా నేను? థింగ్స్ అని రాద్దాం సింపుల్గా, ఫస్ట్ సింపుల్గా రాద్దాం. సో ఆర్కియాలజిస్ట్ ఏం చేస్తారు? దే విల్ స్టడీ ద పాస్ట్. వీళ్ళు ఎలా స్టడీ చేస్తారు? త్రూ సింపుల్ కోసం మనం ఏం చేద్దాం? థింగ్స్ యూజ్డ్ ఇన్ ద పాస్ట్. అలా రాసుకోవచ్చు కదా, ఫస్ట్ అలా రాద్దాం. థింగ్స్ యూజ్డ్ ఇన్ ద పాస్ట్, అంతే కదా. థింగ్స్ యూజ్డ్ ఇన్ ద పాస్ట్. ఇప్పుడు ఆర్కియాలజిస్ట్ కూడా ఏం చేస్తారు? ఎస్కవేట్ చేస్తారు. సపోజ్ ఒక ప్లేస్ ఎస్కవేట్ చేసి అక్కడ థింగ్స్ అని తీస్తారు. తీస్తే దాన్ని వాళ్ళేంటి, ఇది ఏ టైంది, వాళ్ళు ఏం చెప్తారు? ఇది అశోక టైంది, ఇది మౌరియన్స్ టైంది, ఇది అక్బర్ టైంది, అలా చెప్తారు. దేని ద్వారా చెప్తున్నారు వాళ్ళు? థింగ్స్. సో ఆర్కియాలజీ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ పాస్ట్ త్రూ, ఓకే. వీళ్ళు ఏం స్టడీ చేస్తారు? థింగ్స్ యూజ్డ్ ఇన్ ద పాస్ట్. ఇది ఎలాగా? స్టడీ ఆఫ్ పాస్ట్ త్రూ వాట్? లిటరరీ సోర్స్. సో మనకి సింపుల్ కోసం ఇక్కడ ఏంటి? థింగ్స్ అని రాసా. అదే ఎగ్జామ్లో రాసేటప్పుడు ఏంటి? మెటీరియల్ రిమైన్స్ అని రాయాలి. మెటీరియల్ రిమైన్స్ అంటే ఏంటి? థింగ్స్ యూజ్డ్ ఇన్ ద పాస్ట్. సింపుల్గా ఏంటి? థింగ్స్ అని రాసాం. సో ఇక్కడ ఏమని రాసుకోవచ్చు? థింగ్స్ బదులు మెటీరియల్ రిమైన్స్. మెటీరియల్ రిమైన్స్ అంటే ఆ టైంలో వాడిన మెటీరియల్స్ దొరికినాయి, ఇంకా రిమైన్ ఉన్నవి. సో ఇక్కడ ఏమన్నా ఇచ్చు ఇది. సో రాసుకోండి ఇక్కడ ఏంటి? స్టడీ ఆఫ్ పాస్ట్ త్రూ మెటీరియల్ రిమైన్స్ ఇన్ ద పాస్ట్.
ఓకే, సో దిస్ క్లారిటీ మీకు ఉండాలి. ఇప్పుడు ఎవరైనా ఇది ఎందుకు చెప్తున్నాను అనుకున్నావు, ఇది ఎందుకు చెప్పానంటే రేపు మిమ్మల్ని ఎవరైనా ఎవర్రా మీ హిస్టరీ ఫ్యాకల్టీ అన్నారనుకో, రాజేష్ సార్ అంటారు. అప్పుడు వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈజ్ హిస్టరీ అంటారు. నువ్వు అబ్బబ్బా అమ్మమ్మ అన్నావు అనుకో, వాళ్ళు నన్ను తిడతారు ఫస్ట్. అది నువ్వు చెప్పావు. హిస్టరీ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ పాస్ట్ త్రూ రిటర్న్ సోర్స్. అప్పుడు మీ రాజేష్ సార్ అందుకు చెప్పారు.